సరిపడా కూల్ డౌన్ చేసినట్టయితే కనుక చాలా వరకు జాయింట్ పెయిన్స్ కానీ జాయింట్ ఇంజరీస్ కానీ అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హలో ఎవ్రీబడి, ఈరోజు మనం ఏ ఏజ్లోనైనా జాయింట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి, జాయింట్ పెయిన్స్ రాకుండా ఆరోగ్యమైన కీళ్ళు ఉండడానికి గల చిట్కాల గురించి తెలుసుకుందాం. సర్వసాధారణంగా అందరూ కూడా చేసే కామన్ మిస్టేక్, ఎప్పుడైనా కూడా స్పోర్ట్స్ ఆడినా కానీ, ఏదైనా యాక్టివిటీకి వెళ్ళినా కూడా, ఏదైనా సడన్గా జిమ్ వర్కౌట్స్ లాంటివి చేసినప్పుడు ఏ వార్మప్ కానీ ఏ స్ట్రెచ్చింగ్ కూడా చేయకుండా డైరెక్ట్ యాక్టివిటీకి అనేది చాలామంది వెళ్తూ ఉంటారు. దీనివల్ల మనకు ఈ ఆల్రెడీ టైట్ ఉన్న మజిల్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడడంతో దానివల్ల మనకు మజిల్ టియర్ జరగడం కానీ, అలానే జాయింట్ లోడింగ్ అనేది ఎక్కువ జరగడం వల్ల జాయింట్స్ మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ఆడినప్పుడు యాడిక్వేట్ వార్మప్ ఒకటి, యాడిక్వేట్ స్ట్రెచ్చింగ్ చేసి యాక్టివిటీ జరిగిన తర్వాత సరిపడా కూల్ డౌన్ చేసినట్టయితే కనుక చాలా వరకు జాయింట్ పెయిన్స్ కానీ జాయింట్ ఇంజరీస్ కానీ అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్, అంటే మనకు జిమ్కి వెళ్ళినప్పుడు ఎలిప్టికల్ ట్రైనర్ లాంటివి, లేకపోతే ఒకవేళ స్పోర్ట్స్లోకి వెళ్ళాల్సి అనుకుంటే స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ని చూస్ చేసుకుంటే మనకు జాయింట్స్ మీద లోడింగ్ అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మనకు జాయింట్ ఇంజరీస్ అవ్వడం కానీ లిగమెంట్ ఇంజరీస్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మనకు ప్రాపర్ గియర్, అంటే ఇప్పుడు మనకు వర్కౌట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆ స్పోర్ట్స్ స్పెసిఫిక్ గియర్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకున్నట్టు అయితే కనుక మనకు ఈ స్పోర్ట్ ఇంజరీస్ లేకపోతే జాయింట్ ఇంజరీస్ని అవాయిడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మూడోది యాడిక్వేట్ హైడ్రేషన్. ఎప్పుడు కూడా స్పోర్ట్ ఆడినప్పుడు కానీ వర్కౌట్ చేసినప్పుడు కానీ మన బాడీని యాడిక్వేట్గా హైడ్రేషన్లో పెట్టుకోవడం, అంటే సరిపడా వాటర్ తీసుకోవడం, లేకపోతే ఏదైనా ఎలక్ట్రోలైట్ మిక్సెస్ తీసుకోవడం, ఇవన్నీ చేసినట్టు అయితే కనుక మనకు మజిల్ ఇంజరీస్ కానివ్వండి, దాంతో వచ్చే జాయింట్ ఇంజరీస్ కానీ ఇవన్నీ కూడా మనకు అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత వచ్చేసి జాయింట్ హెల్దీ ఫుడ్స్. జాయింట్ హెల్దీ ఫుడ్స్ అంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, మనకు ఫ్రూట్స్ లాంటివి, ఆకుకూరలు లాంటివి, అలాగే మనము కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే పాల పదార్థాలు, ఇవన్నీ కరెక్ట్గా తీసుకున్నట్టయితే, దాంతోపాటుగా సరిపడా హైడ్రేషన్ అంటే వాటర్ సరిగ్గా తీసుకున్నట్టు అయితే కూడా మనకు ఈ లాంగ్ టర్మ్లో ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రాకుండా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకున్నట్టు అయితే మనకు మన వెయిట్ అంతా కూడా మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే ఈ జాయింట్స్ మీదే బరువు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మనం వెయిట్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నట్టు అయితే లాంగ్ టర్మ్లో ఈ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, జాయింట్ ఇష్యూస్ కానీ కూడా వచ్చే ఆస్కారం చాలా వరకు మనం కట్ షార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్స్కి చాలామంది డెస్క్ జాబ్స్లో ఉంటున్నారు, చాలామంది లాంగ్ సిట్టింగ్ అవర్స్ అవి చేస్తూ ఉన్నారు. వీటి వల్ల కూడా మనకు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల స్పైన్లో కానివ్వండి, మనకు మోకాళ్ళలో కానివ్వండి, ఈ మజిల్స్లో కూడా చాలా ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా కరెక్ట్ ఎర్గనామిక్ చైర్స్ వాడడం, మన పోస్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, ఆన్ టైం బ్రేక్స్ తీసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా మనం జాయింట్స్ మీద ప్రెషర్ అనేది చాలా వరకు కట్ షార్ట్ చేసుకొని మన జాయింట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటికంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎప్పుడు కూడా జాయింట్ పెయిన్స్ వస్తున్నప్పుడు కానివ్వండి, డోంట్ నెగ్లెక్ట్ దెమ్. అంటే అండర్లయింగ్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోకుండా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడుకోవడం, ఇవన్నీ చేసినట్టు అయితే కనుక లోపల ఒక్కొక్కసారి చిన్న ప్రాబ్లంతో మనం బయటపడేది కాస్త మనం డిలేడ్ డయాగ్నోసిస్ చేసినట్టు అయితే ఇబ్బందులు అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో seek professional help as early as possible. Thank you.